ఇన్సూరెన్స్ యొక్క అవసరం తెలుసుకోండి. మీరు ఒంటరిగా ఉన్నారా లేక ఫ్యామిలీతోనా? పిల్లలు తల్లిదండ్రులతో పాటు ఉన్నట్లయితే ముఖ్యంగా వారి ఆరోగ్య సమస్యలకు తగినట్లుగా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఎగ్జాంపుల్ బీపీ, డయాబెటీస్ అండ్ కంజినెటల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే సమస్యలు. అంటే మీ పిల్లలకి ఏదైనా పుట్టుకతో సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా అందులో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అయ్యే విధంగా. సెకండ్, పాలసీ యొక్క సమ్ ఇన్ష్యూర్డ్. మీరు పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తున్నట్లయితే మీ పాలసీ యొక్క సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ముఖ్యంగా 10 to 15. ఒకవేళ మీరు చిన్న పట్టణాల్లో నివసిస్తున్నట్లయితే మీ పాలసీ యొక్క సమ్ ఇన్ష్యూర్డ్ అనేది 5 to 10 lakhs మధ్యలో ఉండేట్లుగా చూసుకోండి. ఎందుకంటే క్లెయిమ్ చేసుకునే సమయంలో మీ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది తక్కువ ఉంటే క్లెయిమ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు అవుతాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉందో తెలుసుకోండి. కొన్ని పాలసీస్లలో 4 years కూడా ఉంటుంది. తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండే పాలసీస్ని ముఖ్యంగా తీసుకోండి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే థైరాయిడ్, బీపీ అండ్ ఒక కిడ్నీ స్టోన్స్ ఇలాంటివి. నేను ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ గురించి నెక్స్ట్ వీడియోలలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాను. నెక్స్ట్, క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్. మీరు నివసించే ప్రదేశాల్లో క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. క్యాష్లెస్ ఆప్షన్ ఉన్నట్లయితే మీరు డబ్బుల గురించి ఎక్కువగా కంగారు పడకుండా ఉండొచ్చు. నెక్స్ట్, పాలసీ హిడెన్ కండిషన్స్. రూమ్ రెంట్ లిమిట్, కోపే ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఇవి కానీ మీ పాలసీలో ఉంటే మీ పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీలైతే నో కోపే అండ్ నాన్ సబ్లిమిట్ ఉండే పాలసీస్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్, పాలసీ రెన్యూవబిలిటీ అండ్ క్లెయిమ్ ప్రాసెసింగ్. మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవబిలిటీ గురించి తెలుసుకోండి. అందులో ముఖ్యంగా మీ పాలసీ అనేది ఇయర్లీ వన్స్ రెన్యూవల్ అవుతుందా లేదా లైఫ్ టైం రెన్యూవల్ అవుతుందో అనేది కూడా చెక్ చేసుకోవాలి. అలాగే మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ప్రాసెస్ చేసే టీపీఏ కంపెనీస్ గురించి ముందుగా తెలుసుకోండి. అందులో ముఖ్యంగా మీ రిలేషన్షిప్ మేనేజర్ ఎవరో తెలుసుకోండి. ఎందుకంటే మీ రిలేషన్షిప్ మేనేజర్ మీకు క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయంలో చాలా సహాయపడతారు. ఫైనల్ అడ్వైజర్ చిన్న సజెషన్: ప్రీమియం తక్కువగా ఉందని పాలసీ తీసుకోవద్దు. కవరేజ్ అండ్ బెనిఫిట్స్ చూసి నిర్ణయం తీసుకోండి. ఫైనల్గా మీ వయసు, ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ బడ్జెట్ వివరాలు కామెంట్ చేసినట్లయితే మీకు పర్సనల్గా మీకు సూట్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ నేను సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.